ఒకరికి ఎంత ఎక్కువగా దగ్గరగా ఉంటావో వాళ్ళు నిన్ను అంత తక్కువగా విలువ చేస్తారని సైకాలజీలో హ్యాబిచువేషన్ అనే కాన్సెప్ట్ చెప్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకరికి అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను ఎక్కువగా అభిమానిస్తారని నువ్వు అనుకుంటూ ఉంటావు, కానీ నిజానికి ఇలా కూడా జరగచ్చు. నువ్వే ఫస్ట్ కాల్ చేస్తావు, నువ్వే ఫస్ట్ రిప్లై ఇస్తావు, నువ్వే వాళ్ళ బర్త్డేస్ని గుర్తుపెట్టుకుంటావు, వాళ్ళు ఎప్పుడైనా బాధలో ఉంటే నువ్వే ముందుంటావు. ఇట్లా నీ టైం, నీ ఎఫర్ట్, నీ ఎనర్జీ అంతా కూడా వాళ్ళపైనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటావు. మొదట్లో నీ ఎఫర్ట్ని చాలా అప్రిషియేట్ చేస్తారు, కానీ అదే పని రోజు జరుగుతూ ఉంది అంటే అది స్పెషల్గా అనిపించడం తగ్గిపోతుంది. దీనినే సైకాలజీలో హ్యాబిచువేషన్ అని అంటారు. ఎందుకంటే మన మెదడుకి ఒకే స్టిమ్యులస్ని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తే దానికి ఇచ్చే ఎమోషనల్ రెస్పాన్స్ అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే మొదట్లో చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ క్రమంగా దాని యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నీ యొక్క ఎఫర్ట్స్, ఎనర్జీ అన్నీ కూడా వాళ్ళపై ఇన్వెస్ట్ చేయకుండా క్రమంగా తగ్గించి నీపై ఇన్వెస్ట్ చేస్తావో అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది నీ విలువ ఏమిటి, నువ్వు లేకపోతే వాళ్ళు ఏమైపోతారు అని. పక్కనే ఉన్నప్పుడు అర్థం కాని వాళ్ళ విలువ దూరం అయితే వాళ్ళ విలువ తప్పక అర్థమవుతుంది. అందుకే గుర్తుంచుకోండి, ప్రేమ అంటే నిన్ను నువ్వు కోల్పోవడం కాదు. హెల్దీ రిలేషన్షిప్ అనేది ఇద్దరు కలిసి సమానంగా ఎఫర్ట్ పెట్టడం. సో మరిన్ని ఇలాంటి సైకాలజీ బేస్డ్ రిలేషన్షిప్ టిప్స్ కావాలి అంటే మన పేజ్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. నమస్తే.